హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే కుకింగ్ రెసిపీస్. ఈరోజు మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ పెసరపప్పు అల్లం ఫ్రై అండి. ఇప్పటివరకు యూట్యూబ్లో ఇలాంటి రెసిపీ అస్సలు మీరు చూస్తున్నారండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. చపాతీ, పుల్కా, జొన్న రొట్టె వీటిలోకి చాలా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుందండి. కానీ వీటికంటే చపాతీ వీటిలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ నేను ఒక 500 గ్రామ్ హాఫ్ కేజీ క్యాబేజ్ తీసుకున్నానండి. ఒక 50 గ్రాములు పెసరపప్పు తీసుకున్నాను. ఈ క్యాబేజీ పెసరపప్పు వేడి నీళ్ళల్లో వేసుకొని 60% వరకు మెత్తగా ఉడికించుకోండి. వీటితో పాటు వేడి నీళ్ళల్లో చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక 60% వరకు ఉడికించుకొని వాటర్ అంతా తీసేసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. వాటితో పాటు ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 6 పచ్చిమిర్చి, 2 నిల్చిన అల్లం, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, మీ రుచికి తగినంత ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తీసి పక్కన పెట్టుకోండి. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఈ పోపు దినుసులు ఇట్లా చిట్పట్లు ఆడిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు 2 కలిపి వేసుకోండి. ఈ ఆనియన్స్, కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని ఆనియన్స్ మనకు సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోండి. ఒక 3 నిమిషాల వరకు ఆనియన్స్ సాఫ్ట్గా అవుతాయండి. మధ్యలో ఒకసారి కలపండి. ఒక ఆనియన్స్ సాఫ్ట్ కావాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనము క్యాబేజీ, పెసరపప్పు ఉడికించినప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి. ఆనియన్స్ సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఉడికించిన క్యాబేజీ, పెసరపప్పు ఈ 2 కలిపి వేసుకోండి. వేసుకొని ఇదంతా కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకోండి. క్యాబేజీలోంచి మనకు వాటర్ బయటకు వస్తుంది. అప్పటి వరకు ఉడికించుకోండి. ఈ లోపు మనము పచ్చిమిర్చి, అల్లము ఇవి 2 ఉన్నాయి కండి, ఇలా బరకగా దంచుకొని పక్కన పెట్టుకుందాం. నేను చెప్పాను కదండి, ఈ రెసిపీలో మనం అసలు కారం వేయమని. పచ్చిమిర్చితో వచ్చే కారం సరిపోతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. ఒక 3 మినిట్స్ అయిన తర్వాత మనం బరకగా దంచుకున్నాం కదండి, పచ్చిమిర్చి, అల్లం ఈ పేస్ట్ వేసి 1 నిమిషం కలుపుకోండి. ఇంకా 2 మినిట్స్లో మనకు రెసిపీ రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, నచ్చి తీరుతుంది. నేను ఇక్కడ అల్లం పచ్చిమిర్చితో చేశానండి. ఒకవేళ మీకు అల్లం వద్దంటే అల్లం ప్లేస్లో వెల్లుల్లి వేసుకొని బరకగా దంచుకొని చేసుకోండి. అలా కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు పేస్ట్ అంతా వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోండి. 2 నిమిషాలు అయిన తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి. చెప్పాను కండి, చాలా సింపుల్ రెసిపీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది. ఇంకా చాలా సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయి.
ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ రెసిపీ అనేక మందికి షేర్ అవుతుందండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి టెక్స్చర్ ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్ అండి.